చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్లాంటి కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? వాళ్ళు బతుకు వాళ్ళు ఎవరు సంబంధం లేకుండా ఉన్నారు. I deny this అండి. అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి పేరు కూడా అడిగాను నేను, ఎవడో వేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ. సో ఇవి కామెంట్స్. ఇప్పుడు ఇవే కామెంట్స్ సంచలనంగా మారాయి. ఏపీ రాజకీయాల్లోనూ సినిమా ఇండస్ట్రీలోనూ మరొకసారి ఒక కుదుపుకు కారణమయ్యాయి. ఒక రకంగా తేనె తుట్ట మీద మరొకసారి రాళ్లేసినట్లే అయింది పరిస్థితి. గతంలో ఎంత పెద్ద చర్చ జరిగిందో మనం చూసాం. సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చేందుకు ఏపీ గవర్నమెంట్తో మాట్లాడడానికి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. రైట్. కిరణ్ రాయల్ మనతో జాయిన్ అవుతున్నారు, జనసేన నాయకులు. కిరణ్ రాయల్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే కిరణ్ రాయల్ గారు. నందు గారు చెప్పండి. కిరణ్ రాయల్ గారు, ఇప్పుడు ఈ కామెంట్స్ గురించి మరొకసారి, అంటే నేను చెప్పాను ఇంతకుముందు, ఇదే తేనె తుట్టు మీద రాళ్ళేసినట్లే ఉంది పరిస్థితి. గతంలో ఎంత పెద్ద గందరగోళం జరిగిందో చూసాం. ఇప్పుడు చిరంజీవి గారు ఒక రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మరొక రకంగా ఉన్నాయి. సో ఇప్పుడు రాజకీయంగాను వైసీపీ నాయకులు దీని మీద గట్టిగా మాట్లాడుతున్నారు, అభిమానుల్లోనూ దీని గురించి రెస్పాన్స్ వస్తుంది. మీరేమంటారు, అసలు మీరు ఎలా చూస్తున్నారు జరిగిన ఇన్సిడెంట్? సార్ ఆర్టీవీ ప్రేక్షకులకి అందరూ నమస్కారం. నమస్తే సార్. ఒకటే అండి, ఇది సినిమాకి సంబంధించి దయచేసి దీని రాజకీయ రంగు పొలమకూడదని చెప్పి మా కోరిక. ఎందుకంటే మేమందరం అభిమానుల నుంచి రాజకీయాల్లో మేమంతా ఎదిగినాము. చిరంజీవి గారన్నా, బాలకృష్ణ గారన్నా, కళ్యాణ్ గారు, మహేష్ బాబు వీళ్ళందరూ కుటుంబంలాగే ఉంటారు. ఇప్పుడు కూడా కలిసినప్పుడు బాగుంటారు. అన్ని కామనే. సినిమాల పరంగా వస్తే గతంలో అన్నా అభిమానులు కొట్టుకునేవాళ్ళు థియేటర్ కాడ. ఈ సినిమాని ఆడాలి, ఈ సినిమా చూడాలి, బాలకృష్ణ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ కొట్టుకునే వాళ్ళు అప్పట్లో. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది సార్. ఇప్పుడంతా మనుషులు మారిపోయారు. అన్న మారిపోయేసరికి ఏమైందంటే ఈ ఇష్యూస్ అన్ని సోషల్ గా చూడాలి. ఏదో ఆయన అప్పుడు మాట్లాడలేకపోయి అసెంబ్లీలో మాట్లాడారు, కానీ చిరంజీవి గారు మాట్లాడారు. కానీ దీన్ని ఈ వైసీపీ పేటిఎం డాక్స్ అంటాం లైవ్ లో అనకూడదు, కానీ వాళ్ళు కాస్తూనే ఉంటారు. ఏ విషయం దొరికినా కూడా దాన్ని వెంట చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఒకటే అండి, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు చెప్పింది ఏమి, ఆ రోజు నన్ను జగన్మోహన్ ఇంటికి పిలవలేదని అన్నారు. అప్పుడు ఏమి వైరల్ అయింది, జగన్మోహన్ ఇంటికి బాలకృష్ణ గారు రానని చెప్పినారని చెప్పారు. అప్పుడు ఒక విషయం అప్పుడు వచ్చిన టీవీలో ఏమొచ్చింది, బాలకృష్ణ గారు నేనే వాళ్ళ ఇంటికి పోవడం నాకేం అవసరం ఉందని చెప్పి బాలకృష్ణ గారు అన్నారని చెప్పి అప్పుడు మొత్తం వైరల్ అయింది. చిరంజీవి గారు నాకు రాజకీయం కాదు, నాకు నా సినిమా పరిశ్రమ ఇంపార్టెంట్,
సినీ పరిశ్రమ పెద్దగా నేను వెళ్ళి కాపాడాల్సిన బాధ్యత ఉంది, నన్ను పిలిచారు కాబట్టి నేను వెళ్తున్నాను అని చెప్పారు. ఇది వాస్తవం, అది అప్పటి నుంచి జరిగిందే. ఆ రోజు చిరంజీవి గారు ఆయన చేతులు నమస్కారం చేయడము అవన్నీ కూడా వైరల్ గా మారింది. చిరంజీవి గారికి మర్యాద ఇవ్వకపోవడము, అక్కడ చిరంజీవి గారితో పాటు పోసాన్ని, మురళీకృష్ణాన్ని వీళ్ళంతా కూర్చోబెట్టి అవమానించి ఇవన్నీ జరిగాయి. ఇన్ని అవమానాలు జరిగినా చిరంజీవి గారు ఎందుకు కామగాడంటే కేవలం సినీ పరిశ్రమని బాగు చేయాలని ప్రయత్నంలో ఉన్నారనేది ఆశ్చర్యం. ఇప్పుడు బాలకృష్ణ గారు దాన్ని అన్నారంటే నేనైతే ఉద్దేశపూర్వకంగా అన్నారని చెప్పలేను, కానీ ఏదో సందర్భంలో మాట్లాడాల్సి వచ్చి మాట్లాడినారేమో అన్నారేమో అనుకుంటా. కానీ దీన్ని రాజకీయ రంగు పోలకుండా, రాజకీయం చేయకుండా, రప్చర్ చేయకుండా దీన్ని ఇంతతో ఫుల్ స్టాప్ చేస్తారేమో అని అనుకుంటున్నాను సార్. ఎవరు ఫుల్ స్టాప్ పెట్టాలంటారని ఒకటి చాలా సందర్భాల్లో అంటే పవన్ కళ్యాణ్ గారితో సహా జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ చాలా సందర్భాల్లో మాట్లాడారు, అప్పుడు చాలా అవమానించారని చెప్పేసి ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ చేశారు. బట్ చిరంజీవి గారు ఈ ప్రెస్ నోట్లో ఎక్కడా కూడా అలా మాట్లాడలేదు. చాలా గౌరవంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, మాతో మాట్లాడారు, మాకు సమస్య పరిష్కారం అయిందని చెప్పేసి మాట్లాడారు. కొంతమంది అభిమానులు కూడా ఇంతకుముందు మాట్లాడుతూ చిరంజీవి గారు ఇన్ని రోజులు చెప్పకపోయినా కనీసం ఇప్పటికైనా క్లారిటీ ఇచ్చారు, థ్యాంక్స్ అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాతోనే మాట్లాడారు ముందు. నందు గారు, ఒకటి నేను చిరంజీవి గారి అభిమాని అండి. నేను చిరంజీవి గారిని మెగాస్టార్ గా చూస్తా. ఆయన ఒక ఇంటికి పోయి కూర్చొని చేతులు కట్టుకోవడం, దండం పెట్టడం చూస్తే నాకైతే బాధేస్తుంది, నాకు నచ్చదు. అది ఎవరు శత్రువు, ఇప్పుడు మాకందరికి బద్ద శత్రువు ఎవరు? జగన్ అట్లాంటి వాడి పైన మేము యుద్ధాలు చేసి గెలిచిన వాళ్ళం. అలాంటి జగన్ ఇంటికి ఆ రోజు చిరంజీవి గారు పోవడం మాకు నచ్చలేదు. కానీ ఎందుకు పోయారైనా? సినీ పరిశ్రమ కోసం పోయినారు, సినిమాల పరిశ్రమలు దెబ్బతింటాయని పోయినారు. ఆ రోజు మేము బాధపడ్డాం. ఇంకా ఆయన పెద్ద మనిషి, ఆయన వెళ్ళాడు. కానీ మాలాంటి యువకులు, యువరక్తం ఉండేవాళ్ళు, యువ నాయకులకి నచ్చదు. ఏంటిది ఆయన వాళ్ళ ఇంటికి పోవడం ఏంది, అంత అవసరం ఏముంది అన్నాను. నేను ఇప్పుడు కూడా ఖండిస్తున్నా. ఆ రోజు చిరంజీవి గారు సినీ పరిశ్రమ కోసమే పోయాడు తప్ప ఆయన సొంత స్వలాభం కోసం అయితే పోలేదు. కానీ ఆ రోజు ఆయన పోవడము సినీ పరిశ్రమ లాభం జరిగిందో నష్టం జరిగిందో తెలియదు, కానీ అభిమానులు అయితే హట్ అయ్యారు, మా మనసైతే హట్టింది. కానీ చిరంజీవి గారు ఇప్పుడు చెప్పారు, ఓకే ఫైన్, నిజంగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని వెల్కమ్ పలికారు, మంచి రీజన్ అంటే మంచిదే. నాకదే కావాలి, చిరంజీవి గారికి ఎక్కడున్నా మాకు వాల్యూ కావాలి. చిరంజీవి గారు అంటే మా అధినేతకి అన్న. మేమందరం చిరంజీవి గారిని చూసి రాజకీయాల్లోకి వచ్చినాం, చిరంజీవి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చినాం మేమందరం కూడా. కాబట్టి చిరంజీవి గారి గౌరవం కోరుకుంటాం. మేము ఆ రోజు బాధపడ్డాం. ఈరోజు చిరంజీవి గారు చెప్పడం మంచిదే, తెలిసింది మాకు చిరంజీవి గారికి ఆ రోజు ఇచ్చాడు. కానీ ఎన్ని ఉన్నా చిరంజీవి గారిని మేము ఒక స్థాయిలో చూస్తాం కాబట్టి ఆయన ఆ రోజు ఆ స్థాయిలో వెళ్ళినప్పుడు కొంచెం బాధేసింది. అది నేనే కాదు, కళ్యాణ్ గారు కూడా చెప్పినారు అన్నమాట పబ్లిక్ లో. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరు అంటున్నారు, జనసేన నాయకులు కార్యకర్తలు అంటున్నారు, టీడీపీ నాయకులు అంటున్నారు. బట్ చిరంజీవి గారు ఎప్పుడు నాకు అవమానం జరిగిందని మాట్లాడింది లేదు. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ బాగా రిసీవ్ చేసుకుంది, దానివల్లే మాకు సినిమా రేట్లు పెరిగాయని చెప్పి టికెట్ల రేట్లు తర్వాత పెంచుకోగలిగాము అని చెప్తున్నారు. ఇప్పుడు మేము అవమానం జరిగిందని చెప్పట్లేదు, మేము ఫీల్ అయినాము, అభిమానులు ఫీల్ అయ్యారు. చిరంజీవి గారికి అవమానం జరిగిందని చెప్తాం మేము. చిరంజీవి గారు లాంటి వ్యక్తి అక్కడికి పోయి అలా మాట్లాడడం మాకు బాధేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఎలా ఉంటాడో మనకు తెలుసు, అతని నేచర్ ఏందో మనకు తెలుసు, అతను మనుషుల్ని ఎలా చూస్తాడో మనకు తెలుసు. కాబట్టి అతను అలాంటి వ్యక్తి దగ్గర మనం పోయి ఆ రోజు సినీ పరిశ్రమ కోసం పోయారు, మాకు నచ్చలేదు. కానీ చిరంజీవి గారు పెద్ద మనిషి కాబట్టి ఇప్పుడు కూడా ఆయన ఆ రోజు ఏం జరిగింది, నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు, నన్ను బాగా రెస్పెక్ట్ ఇచ్చారు. అదే ఓకే ఫైన్, ఆయనకి విలువ ఇవ్వాలని చెప్పి, ఆయనకి విలువ ఉండాలని చెప్పి మేమందరూ కోరుకుంటున్నాం తప్ప మేమేదో చిరంజీవి గారిని అవమానించాలనో కాదు. బట్ ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఏమంటే, ఆ రోజు బాలకృష్ణ గారు రాలేదు, దానికి కారణాలు మనకు తెలియదు. బాలకృష్ణ గారు తర్వాత కూడా మీరు ఎందుకు పోలేదు 2-3 ఛానల్స్ అడిగితే నాకేం అవసరం, పోవాల్సిన అవసరం ఏముందన్నాడు ఆయన, నాకు అవసరం లేదు కదా అన్నాడు. బట్ అలాంటిది లేదు. అంటే ఇప్పుడు కిరణ్ రాయల్ గారు, అంటే నేను దీన్ని కొంచెం క్రాస్ క్వశ్చన్ చేస్తున్నాను అనుకోకపోతే, ఇప్పుడు మీరు కానీ జనసేన అందరూ అంటున్నారు అవమానించారు అని మీరు అంటున్నారు. అట్ ది సేమ్ టైం చిరంజీవి గారిని మేము అలా చూడడం వల్ల మేము అలా ఫీల్ అయ్యామని మీరే అంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా కామినేని గారు చేసిన వ్యాఖ్యలు కూడా అవే, అవమానించారు పిలిచి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. బాలకృష్ణ గారు వ్యాఖ్యల విషయంలో కూడా చాలా మంది కొంచెం హర్ట్ అవుతున్నారు, చిరంజీవి గారి అభిమానులు కూడా. సో ఎలా ఇది? మేమైతే యాక్చువల్లీ బాలకృష్ణ గారి కామెంట్స్ లో మేమైతే చిరంజీవి గారు బాలకృష్ణ గారిని పిలిచారో తెలీదు, కానీ ఒకవేళ ఖచ్చితంగా నాకైతే నాకున్న సమాచారం, నాకున్న అనుభవంతో, చిరంజీవి గారితో ఉన్న ఎక్స్పీరియన్స్ తో ఖచ్చితంగా చిరంజీవి గారు అయితే పిలిచే ఉంటారు. ఎందుకంటే చిరంజీవి గారు మనస్తత్వం నాకు తెలుసు, శత్రువు ఇంటికి పోయినా ఆయన భోజనం పెట్టే తత్వం. పిలిచానని చెప్తున్నారు, చిరంజీవి గారు చెప్పారు, పిలిచాను, పిలిపించే ప్రయత్నం చేశాను కానీ రాలేదని చెప్తున్నారు. అది ఇంకా బాలకృష్ణ గారిని అడగాలి మీరు, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ నాకు ఎందుకు పోలేదు అంతే. అలాగే అది కాదు, బాలకృష్ణ గారి వ్యాఖ్యలు మీరు విన్నారు కదా, ఆయన చేసిన కామెంట్స్ విన్నారుగా? అదే విన్నాను. ఆయన ఎందుకంటే తెలియదు కదా, ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నాడో లేకపోతే అప్పుడు మాట్లాడలేక ఇప్పుడు మాట్లాడే అవసరం వచ్చి అన్నాడో, లేకపోతే ఆయన చెప్పాలి ఈ విషయాలు కూడా ప్రజలకు తెలియాలి,
అని చెప్పాడో నాకు తెలియదు. ఆయన దాంతో మాట్లాడుతూ నా పేరు 9వ పేరు పెట్టారు అప్పుడు అన్నాడు. అంటే ఆయన అప్పుడు మాట్లాడలేక ఇప్పుడు మాట్లాడాడేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, సో ఇది కేవలం సినిమాకి సంబంధించిన అంశంగానే చూడాలంటారా రాజకీయాలతో? ఇప్పుడు సినిమా పరంగా ఇప్పటికే అంబటి గారు రెస్పాండ్ అయ్యారు, చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు, ట్వీట్ చేశారు బాలకృష్ణ గారి గురించి. మేమైతే దీన్ని ఒక సినిమా పరంగా చూడాలి, దీన్ని సినిమా పరంగా చూసి సినిమా పరంగా, ఎందుకంటే ఇది ముగిసిపోయిన అధ్యాయం. ఆ రోజు జగన్మోహన్ ఇంటికి పోవడం ఇవన్నీ జరిగి 3 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత ఇష్యూ ఇప్పుడు మళ్ళీ దీనికి అగ్గిరాస్తారంటే దీన్ని వైసీపీ వాళ్ళు దీన్ని ఏదో పెట్టుకొని జనసేన కూటమిలో కుమ్ములాటలు తీసుకురావాలని చిరంజీవి గారికి బాలకృష్ణ గారి అభిమానులు గొడవ పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ అమాయకత్వం, వాళ్ళ అమాయకులు ఎవరు ఉండరు. కానీ దీన్ని రాజకీయం చేయకూడదు. చేస్తే మళ్ళీ తిరిగి ఎవరైతే రాజకీయం చేస్తారో వారే ఎరిపుష్పాలు అయిపోతారు. ఎందుకంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు అద్భుతంగా ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్, రోజు మాట్లాడుకుంటారు. దయచేసి దీంట్లో వేరే ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఎరిపుష్పాలు అవుతారని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు టాపిక్ తీసుకొచ్చింది టీడీపీ నాయకులే కదండి. అక్కడ మాట్లాడింది బాలకృష్ణ గారు, అక్కడ కామినేని గారు మాట్లాడారు, ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడారు, అది కూడా. సో టాపిక్ తెచ్చింది వైసీపీ వాళ్ళు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇంతకుముందు జనసేన అభిమానే మాట్లాడుతూ ఈ అంశాన్ని వాడుకొని జనసేనకి టీడీపీకి గ్యాప్ తెచ్చే ప్రయత్నం చేస్తారేమో అనేటువంటి భయాన్ని వ్యక్తం చేశారు. ఒకటి వాళ్ళు తెచ్చినా ఇక్కడ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం కమిట్మెంట్ పనిచేస్తున్నారు. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇది సినిమా పరంగా చూడాలి. దయచేసి దీన్ని రాష్ట్రం అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని 10 ఏళ్ళు అధికారులు రానికుండా చూడాలని చూస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న సిల్లీ విషయాలకంతా మా కూటమిలో కొట్లాట వస్తాను కూడా జరగదు. కానీ రాకుండా చూసుకునే బాధ్యత కూడా మాకే ఉంది, చూసుకుంటాం సార్. ఒక్క మాట చెప్పండి నాకు చివరిగా. చిరంజీవి గారు సహజంగా ఈ టాపిక్ గురించి చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడినా కానీ చిరంజీవి గారు ఎప్పుడూ రెస్పాండ్ అవ్వని వ్యక్తి. ఇప్పుడు చిరంజీవి గారు ప్రత్యేకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, ఎక్కడో వేరే దేశాల్లో ఉండి కూడా. అంటే అది సీరియస్నెస్ లేకుండానే రిలీజ్ చేయరు కదా. సీరియస్నెస్ అంటే ఇక్కడ బాలకృష్ణ గారు చెప్పింది కాదు, వైసీపీ కార్యకర్తలు చెప్తున్నాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేము ఆ రోజు పిలిచాను, మేము కలిసాము, రాలేకపోయాడు, బిజీగా ఉన్నాడు. కాబట్టి మీరు దయచేసి దీన్ని చిల్లర రాజకీయాలు చేయకూడదు ప్రయత్నంలో చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారు. అదే ఆయన మనస్తత్వం. చెప్పాం కదా, శత్రువులు ప్రేమించే గుణం ఉన్న వ్యక్తి చిరంజీవి గారు, అందుకే ఆయన పేరు చిరంజీవి. కాబట్టి ఆయన ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వడం కరెక్ట్ టైంలో ఇది కరెక్టే అండి. అంటే ఆయన బట్ ఇటు అర్థం చేసుకుంటున్న వాళ్ళు అలా అర్థం చేసుకోవట్లేదుగా చిరంజీవి గారి గురించి. అంటే ఆయనకి తప్పనిసరి ఆయన రెస్పాండ్ అవ్వకపోతేనేమో చిరంజీవి గారు నిజమే అని ఒప్పుకున్నట్లుగా ఉంటుంది. అప్పుడు అగౌరవపరిచారనే విషయానికి ఇప్పుడు దీన్ని రెస్పాండ్ అవ్వాలో వద్దో చిరంజీవి గారికి తెలుసు, ఆయన అమాయకులు ఏం కాదు. రెండోది బాలకృష్ణ గారి అమాయకులు, వాళ్ళిద్దరు ఒకటే సినీ పరిశ్రమలో. ఇక్కడ దీన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు చెప్తున్నాము. వాళ్ళు దీని ఏదో హైలైట్ చేసి అప్పటి చూసి సాయంత్రం చూసా, ఇందాక సోషల్ మీడియాలో రకరకాలుగా పెడతారు. అప్పుడు వైసీపీ పేటెంట్స్ గారు వచ్చేసారు సీన్ లోకి. వాళ్ళకి చెప్తున్నాము ఈ ఇష్యూని, దీన్ని సినిమా పరంగా చూసి ఎంత వదిలితే మంచిది. దీన్ని వైసీపీ వాళ్ళు దీన్ని మనం వాడుకుంటాం అనుకుంటే చివరిలో వాళ్ళే దీంట్లో ట్రాప్ లో పడిపోతారని. అంటే వాడుకోకుండా ఎలా ఉంటారు కిరణ్ రాయల్ గారు? వాళ్ళ గురించి ఇన్ని రోజులు అంటే వైసీపీ, నేను జనరల్ గా జరిగిందే కదా, వైసీపీ నాయకుల మీద, వైసీపీ అధ్యక్షుల మీద కూడా చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు చిరంజీవి గారు అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాడుకోకుండా ఎలా ఉంటారు? వాళ్ళు మాట్లాడతారు కదా సహజంగా. దాంట్లో చిరంజీవి గారు మెన్షన్ తప్పులేం లేవు కదా. నేను పిలిచాను, రాలేదని బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినాడంటే ఆయన పేరు 9వ పేరు పెట్టినారు కదా అని రాలేదు అన్నాడంటే ఆ 9వ పేరు పేరునాని పెట్టి ఉండొచ్చు. కావాలని చిరంజీవికి గారికి, బాలకృష్ణ గారికి ఇష్యూ తీసుకురావాలని చెప్పి వాంటల్ని జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అయి ఉంటుంది, పేరునాని ప్లాన్ అయి ఉంటుంది. అంతేగాని మేమెందుకు పెడతాం సార్? మాకేం అవసరం? చిరంజీవి తర్వాత బాలకృష్ణ గారే మాకున్న సమాచారం. ఏపీలో చిరంజీవి గారి తర్వాత బాలకృష్ణ గారే. ఓకే, కాబట్టి పేరుని వీళ్ళ మధ్య తీసుకొచ్చి వీళ్ళు ఏదైనా మమ్మల్ని గొడవ చేయాలనే ప్రయత్నంలో అప్పుడు పెట్టుండొచ్చు. ఆ పెట్టిన పేరుని మళ్ళా ఇప్పుడు బాలకృష్ణ గారికి చూపించేందుకు వీలే ఉంటారు. సరే, చివరిగా ఒక మాట నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఈ లెటర్ చిరంజీవి గారు ఇలా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం వల్ల అది వైసీపీ హయాంలో మాకేం అవమానం జరగలేదు అన్నట్లుగా ఒకటి కన్వే అయింది. రెండోది, ఇన్ని రోజులుగా వైసీపీ నాయకుల మీద ఇవన్నీ ఏదో విమర్శలు చేశారు అనవసరంగా అనే కోణంలో వైసీపీ నాయకులు దీన్ని అర్థం చేసుకుంటున్నారు. సో మీరు ఎలా చూస్తారు? ఒకటి చివరిగా ఒకటే అండి, చిరంజీవి గారు లాంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి గారి వ్యక్తి జగన్మోహన్ ఇంటికి పోవడమే మాకైతే నచ్చలేదు అప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఆయన పోయింది కూడా సినీ పరిశ్రమ కోసం, సినిమా వాళ్ళ కోసం, సినీ కార్మికులకు లక్షలాది మంది జీవితాలు రోడ్లో పడతాయని చెప్పి పోయినాడు. కాబట్టి మేమందరం కూడా అభిమానులకు అడ్జస్ట్ చేసుకున్నాం. కానీ చిరంజీవి గారి పట్ల జగన్మోహన్ రెడ్డి తీరు ఆయన పిలిపించుకొని మంచిగా చూసుకున్నాడు, మంచిగా చేసినాడు, సాల్వాగా ఇప్పుడు అన్ని చూసినాం. అన్ని ఎన్ని ఉన్నా మేము ఆయన ఒక సినిమా స్టార్ గా చూస్తాం. కొంతమంది ఆయన ఎప్పుడు హీరో కూడా
విలన్ తో కలిస్తే ఎలా ఉంటుంది సినిమా? అలా మేము జగన్మోహన్ రెడ్డి విలన్ గా చూస్తాం, చిరంజీవి గారిని హీరోగా చూస్తాం. అలాంటి విలన్ ఇంటికి చిరంజీవి గారు పోతే హీరో పోయినట్టు చెప్పి ఫీల్ అయ్యి చాలా మంది బాధపడ్డారు తప్ప, కానీ వాస్తవంగా అయితే అది సినీ పక్కిలో వెళ్ళిపోతుంది. రాజకీయ పరంగా అయితే నిజంగా చిరంజీవి గారు ఒక మెట్టు దిగినా అది ప్రజల కోసమే, సినీ పరిశ్రమ కోసమే అని చెప్పి తెలుసు కాబట్టి. కానీ డైజెస్ట్ చేసుకోలేని విషయం ఏమంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ వెంటనే వీడియో తీసి రిలీజ్ చేయడం వల్ల చిరంజీవి గారే జగన్మోహన్ రెడ్డి దండం పెట్టే స్థాయిలో ఉన్నాడని చెప్పి వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో పెట్టడము, ఇవన్నీ కొంచెం బాధాకర విషయాలు. అది జరిగింది కాబట్టి ఈ రోజు మేము చెప్తున్నాం, చిరంజీవి గారు చెప్పడం మాకు ఆనందమే, ఏమీ లేదో చెప్పడం మంచి సంతోషం, మాకు తెలిసి ఏమి ఉండదనేసి. కానీ ఎక్కడో చిన్న బాధ అయితే ఉంటుంది అతనింటికి, ఒక హీరో వెళ్ళింటికి పోవడం అనేది, అది చూడాలండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ రాయల్ గారు మాతో మాట్లాడినందుకు ఈ విషయం గురించి. రైట్, కిరణ్ రాయల్ గారి ఒపీనియన్ మనం చూస్తున్నాం కదా, ఇది కేవలం బాలకృష్ణ గారు మరి ఆ సందర్భంలో ఏ వ్యాఖ్యలు చేశారో అసెంబ్లీలో అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. అట్ ది సేమ్ టైం చిరంజీవి గారు అసలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం మాకు నచ్చలేదు, కానీ ఇండస్ట్రీ మంచి కోసం వెళ్ళారు కాబట్టి మేము దాన్ని స్వాగతించాం, ఆ విషయాల్ని వైసీపీ ప్రమోట్ చేసుకున్న విధానం మాకు అస్సలే నచ్చలేదు, ఆయన ఖచ్చితంగా అవమానించినట్లుగానే మేము భావించాం అని చెప్తున్నారు. కానీ ఈ లెటర్ రిలీజ్ చేయడం అనేది చిరంజీవి గారి ఆయన చాలా గౌరవంగా రెస్పాండ్ అవుతుంటారు కాబట్టి అలా రెస్పాండ్ అయ్యారనే మేము అనుకుంటున్నాం అనేది చెప్తున్నారు. ఇది కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశం మాత్రమే అంటూ కిరణ్ రాయల్ గారు చెప్తున్నారు. రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ వైసీపీ వాళ్ళు దీన్ని రాజకీయం చేసే అవకాశం ఉంది అని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ రకరకాల అనుమానాలు, రకరకాల విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు మనం చూస్తున్నాం. బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు నచ్చలేదు అని చాలామంది మాట్లాడుతున్నారు. చిరంజీవి గారి అభిమానులు కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం అసలు ఇన్ని రోజుల తర్వాత ఈ అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది, ఏ ఉద్దేశంతో వస్తే ఎటుపోయింది అనేది మాత్రం ఇది కొంచెం చర్చించాల్సిన విషయమే. నిజం చెప్పాలంటే మొదలుపెట్టినటువంటి ఉద్దేశం మనకు తెలిసిందే. కామినేని గారు మాట్లాడారు, అప్పుడు ఇలా అవమానించి పంపించారు, కానీ అప్పుడు బాలకృష్ణ గారు లేరు, చిరంజీవి గారు మొత్తం అక్కడ హ్యాండిల్ చేశారన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. కానీ చిరంజీవి గారు చెప్తేనే ఇదంతా జరిగిందా అన్నట్లుగా బాలకృష్ణ గారు మాట్లాడడం, కొంచెం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. సో ఇది పూర్తిగా టర్న్ తీసుకుంది. ఎక్కడో మొదలుపెట్టి ఏదో చెప్పాలనుకుంటే ఇంకేదో అయింది మొత్తానికి. చివరికి ఇప్పుడు వైసీపీ చాలా అగ్రెసివ్గా ఈ అంశం మీద రెస్పాండ్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల విషయం గురించి. అట్ ది సేమ్ టైం చిరంజీవి గారు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో చాలా రకాల సమాధానాలు కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు వైసీపీ నాయకుల మీద విమర్శలు చేస్తూ, వైసీపీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారు మీద విమర్శలు చేస్తున్నటువంటి జనసేనకి, టీడీపీకి ఒక రకంగా చిరంజీవి గారు సమాధానం చెప్పారు అంటూ వైసీపీ అంటుంది. చిరంజీవి గారు చాలా క్లియర్గా సమాధానం చెప్పారు, అప్పుడే అవమానం జరగలేదు అనడానికి చిరంజీవి గారు చెప్పినటువంటి రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ ఒక ఎగ్జాంపుల్గా చూడాలి అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నారు. అలాగే మరి ఈ అంశాన్ని వాడుకొని ఇప్పుడు టీడీపీకి జనసేనకి మధ్యలో గ్యాప్ క్రియేట్ చేస్తారేమో అని కొంతమంది జనసేన అభిమానులు భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మనతో మాట్లాడారు. మరి దీని గురించి ఇప్పుడు ఏం జరుగుతుంది? చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఆయన పర్సనల్గా ఈ విషయంలో ఆయన ఎఫెక్ట్ అయ్యారు ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి వ్యాఖ్యల విషయంలో అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. మరి చిరంజీవి గారి లెటర్కి టీడీపీ నుంచి కానీ ఇటు బాలకృష్ణ గారి నుంచి కానీ ఏదైనా రెస్పాన్స్ వస్తుందా, ఎలా రెస్పాండ్ అవుతారనేది వేచి చూడాలి. ఇప్పటికైతే దీనికి సంబంధించి రెస్పాన్స్ రాలేదు, కానీ వైసీపీ మాత్రం చాలా సీరియస్గా రెండు రకాలుగా రియాక్ట్ అవుతుంది. ఒకటి, ఇన్ని రోజులు మా మీద ఆరోపణలు చేశారు, అవన్నీ తప్పు అని చెప్పి చూపించుకునే ప్రయత్నం ఈ లెటర్ ద్వారా. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఘాటుగా బాలకృష్ణ గారు మాట్లాడిన నేపథ్యంలో ఆ విషయం గురించి ఇప్పటికీ అంబటి గారు ఎలా రెస్పాండ్ అయ్యారో మనం చూసాం. చాలామంది వైసీపీ నాయకులు కూడా దీని గురించి రెస్పాండ్ అవుతున్నారు. ఖచ్చితంగా ఇది మరొకసారి రాజకీయంగాను ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ చాలా పెద్ద చర్చనీయాంశంగా మారబోతుంది. ఎటు పోబోతుంది, ఎక్కడికి పోబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన, అంటే గొడవలు జరగకూడదని మనం కోరుకుందాం. గొడవలు ఎక్కడా కూడా దీనికి సంబంధించి, అంటే ఎవరి మీద పర్సనల్గా దూషించుకోవడం కానీ, లేదంటే ఎవరి గురించి పర్సనల్గా మాట్లాడుకోకూడదనే మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. రాజకీయాల్లో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ దీనివల్ల ఏ రప్చర్ అవ్వకూడదని అనుకుందాం. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా దేర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్, కొంత హాట్ డిస్కషన్ అనే మనం చెప్పాలి ఖచ్చితంగా. మరి చిరంజీవి గారేమో నేను బాలకృష్ణ గారిని ఇన్వైట్ చేయమని పిలిచాను, చాలా ప్రయత్నించాను, కానీ బాలకృష్ణ గారు అందుబాటులో లేరు అని చెప్పారు. బాలకృష్ణ గారేమో నా పేరు 9వ స్థానంలో ఉంది, నాకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. సో ఎవరు ఏది నిజం, ఏది అబద్ధం అనేది దీని గురించి వాళ్ళు ఒకసారి మాట్లాడుకోవాలి. బట్ ప్రజలకి మాత్రం చాలా అంశాల మీద చాలా రకాల డౌట్స్ ఈ విషయంలో వస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు ఈ అంశాల గురించి? చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఐఎమ్ ట్రయింగ్ టు రీడ్ దోస్ కామెంట్స్, బట్ కాకపోతే చాలామంది చాలా పర్సనల్గా కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి నేను వాటిని చదవలేకపోతున్నాను. దయచేసి మీరు ఒకవేళ మీ అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటే కాల్ చేసి మాట్లాడవచ్చు నాతో, లేదు అనుకుంటే కామెంట్ చేయండి. కానీ
పర్సనల్గా అబ్యూజివ్గా దయచేసి మాట్లాడొద్దు. బాలకృష్ణ గారి గురించైనా, చిరంజీవి గారి గురించైనా, జగన్మోహన్ రెడ్డి గారి గురించైనా ఎవరి గురించి మాట్లాడొద్దు. కేవలం ఇన్సిడెంట్ గురించి, ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ గురించి మాత్రమే దయచేసి మాట్లాడే ప్రయత్నం చేస్తే నేను మీ కామెంట్స్ని చదివే ప్రయత్నం చేస్తాను, మీతో మాట్లాడే ప్రయత్నం కూడా నేను చేస్తాను. మీరు మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. మరొకసారి ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు ఎవరు కరెక్ట్ ఇందులో అని ఒక ప్రశ్నను ఆర్టీవీ అడిగింది. ఆ ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అయ్యారు. మరొకసారి దానికి సంబంధించిన రెస్పాన్స్ కూడా, అంటే ఎవరు ఎటువైపు ఎన్ని ఓట్స్ వేశారు అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్ ది సేమ్ టైం మరికొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి కానీ నేను చదవలేకపోతున్నాను. దయచేసి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఎవరు కరెక్ట్ అన్నప్పుడు 75% మంది చిరంజీవి గారు అన్నారు, 25% మంది బాలకృష్ణ గారు అన్నారు. సో ఇప్పుడు ఈ చర్చ అసెంబ్లీ వేదికగా మొదలైనటువంటి రచ్చ ఎటువైపు దారి తీయబోతోంది అనేదే చాలా ఉత్కంఠగా మారింది, చాలా పెద్ద చర్చగా మారింది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, నాతో మాట్లాడండి, నాతో కూడా మాట్లాడి మీరు ఈ అంశం గురించి డిస్కస్ చేయవచ్చు. మరొకసారి బాలకృష్ణ గారి కామెంట్స్ ఏంటి అనేది నేను మీకు ప్లే చేసి చూపించబోతున్నాను. అట్ ద సేమ్ టైం బాలకృష్ణ గారి కామెంట్స్, అలాగే చిరంజీవి గారు మెన్షన్ చేసినటువంటి ప్రెస్ నోట్లో చిరంజీవి గారు మెన్షన్ చేసినటువంటి ముఖ్యమైన అంశాలను కూడా ఆర్టీవీ మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. చాలా పెద్ద లెటర్ని ఆయన రాశారు కాబట్టి షార్ట్ ఫామ్లో చిన్న చిన్న ముఖ్యమైన అంశాలను మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం కూడా చేస్తుంది. బై దట్ వీ కెన్ అండర్స్టాండ్. ఇంటికి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో వేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ రైట్. దుర్గేష్ గారు కూడా విషయం కూడా అక్కడ బాలకృష్ణ గారు మెన్షన్ చేసిన విషయాన్ని మనం చూసాం. అంటే ఆయన పేరు 9వ స్థానంలో ఉంది, నేను దుర్గేష్ గారిని కూడా అడిగాను అంటే ఆయనకి కొంత ప్రయారిటీ ఇవ్వడం లేదు, నా పేరు 9వ స్థానంలో ఉండడం ఏంటి అన్న కోణంలో బాలకృష్ణ గారు ప్రశ్నించడాన్ని మనం చూడొచ్చు. దుర్గేష్ గారు అక్కడే ఉన్నారు, ఆయన కూడా ఈ విషయం గురించి ఏం మాట్లాడలేదు తిరిగి. మరి బాలకృష్ణ గారు దీని గురించి ప్రశ్నించినప్పుడు నిజంగా ఏదైనా సమాధానం చెప్పాలనుకుంటే ఆయన లేచి వెంటనే చెప్పొచ్చు దానికి సంబంధించి, బట్ ఆయన చెప్పలేదు, ఆయన కూడా సైలెంట్గా ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో బాలకృష్ణ గారు ఇలాంటి విషయాల్లో అంటే తనకి తగిన ప్రయారిటీ రావడం లేదని ఆయన ఏమైనా ఫీల్ అవుతున్నారా? అంటే చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దగా ఆయన బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. చిరంజీవి గారు ఎప్పుడూ వచ్చి నాకు ఇవ్వండి బాధ్యతలు, నేనే తీసుకువెళ్ళి మోస్తాను, నాకు ఇవ్వండి నేనే తేలుస్తాను అన్ని విషయాలని ఎప్పుడూ ఆయన రాలేదు. ఎవరైనా మాకు పలానా సమస్య ఉందని, మొన్న కార్మికుల విషయం, కార్మికుల వేతనాలకు సంబంధించిన సమస్య అయినా, గతంలో టికెట్ల రేట్లకు సంబంధించినటువంటి సమస్య అయినా, లేదంటే సింగిల్ థియేటర్స్కి సంబంధించినటువంటి సమస్య అయినా, ఏ సమస్య ఉన్నా సరే చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే తప్ప ఆయన మాట్లాడరు. ఇండస్ట్రీకి మంచి జరగాలని కోరుకునే వ్యక్తే ఖచ్చితంగా, అందులో ఎలాంటి రెండో ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి మరి ఈ కోణంలో బాలకృష్ణ గారు వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి? ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆయన పేరు 9వ స్థానంలో ఉందంటూ బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? మరి మంత్రి గారు ఎందుకు దాని గురించి స్పందించలేదు, ఎందుకు మాట్లాడలేదు అనేది ఆయనే మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలామంది రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. చిరంజీవి గారు ఖచ్చితంగా మరోసారి రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బాలకృష్ణ గారు మరి చేసిన వ్యాఖ్యల విషయంలో చిరంజీవి గారి గురించి కొంచెం ఘాటుగా మాట్లాడారని, అటు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొంచెం ఘాటుగా మాట్లాడారంటూ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే దుర్గేష్ గారు మరి దీని గురించి ఏమైనా మాట్లాడతారా? పేరు నాని గారు దీని గురించి ఖచ్చితంగా మాట్లాడబోతున్నారనే తెలుస్తుంది. గతంలో వాళ్ళ ప్రభుత్వం గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు చాలా ఘాటుగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కౌంటర్ ఉండబోతుంది. ఇప్పటికీ అంబటి రాంబాబు గారు దీనికి సంబంధించి కౌంటర్ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఇది టీడీపీ అలాగే ఇటు వైసీపీ ఇరు పార్టీల మధ్య, అలాగే సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు జనసేన కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా తన అన్నను అవమానించారని, చిరంజీవి గారిని అవమానించారని, దాన్ని సహించలేకపోయానంటూ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చిరంజీవి గారేమో రాసినటువంటి లెటర్లో చాలా సానుకూలంగా అంతా జరిగిందని మాట్లాడారు. సో వీళ్ళందరూ రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి రాజకీయంగాను ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ చాలా
చాలా చర్చనీయాంశం కాబోతున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ అంశం మీద మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు, కాల్ చేసి మాట్లాడవచ్చు. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడి వేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.